నా పేరు మీనాక్షి. हेमाभां पीतवस्त्रां करकलितलसिद्धें वर्णां वराङ्गीं वर्णां करुणापरिङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां सर्वालङ्कारयुक्तां सर्वतोभयदां श्रीविद्यां शान्तमूर्तिं सकलसुवर्णोत्तां सर्वसम्पत्प्रदात्रीं. జాగ్రత్తగా చూస్తున్నావా? చూస్తున్నాను సార్. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే అస్సలు మొహమాట పడద్దు. ఓకే సార్. బయటికి సిరిపారే. అలాగే సార్. ఓకే సార్. చూస్తున్నాను సార్. అందరూ జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఓకే సార్. ఓకే. అయ్యో, అంతా అయిపోతుంది. ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలింది. ఈ పెళ్లి ఆగిపోయే అవకాశమే లేదా? లేదు జాను, నిన్ను దూరం చేసుకుని నేను ఉండలేను. నీ ప్రేమ లేకుండా నేను బ్రతకలేను. ఈ రోజు మన ప్రేమ సమాధి కాకముందే నేను నీకు దూరం అయిపోతాను. అయ్య ముహూర్త సుముహూర్తోస్తు. అమ్మాయి మెళ్ళలో తాళి కట్టునాయనా? అయ్యో, తాళి ఎక్కడుంది? ఏమైంది పంతులు గారు? తాళి కనిపించట్లేదమ్మా. తాళి కనిపించకపోవడం ఏంటి? కంగారు పడకండి, తాళి నా దగ్గర ఉంది. అదేంటి బాబు, తాళిబొట్టుని నువ్వు దాచిపెట్టావేంటి? అంటే లాస్ట్ మినిట్ లో తాళిబొట్టు కనిపించక షాదీ ఆగిపోయిన సందర్భాలు
చాలా ఉన్నాయి కదా పంతులు గారు. అందుకే ఎందుకైనా మంచిది అని నా దగ్గర దాచిపెట్టాను. అసలే ఈ షాదీ ఎలా ఆగిపోతుందోనని ఒకటే టెన్షన్. ఇప్పుడు కట్టమంటారా పంతులు గారు తాళి? ఒక్క నిమిషం బాబు, తాళిబొట్టు అందరికీ చూపించి అప్పుడు కట్టు. ఓకే. ఇప్పుడు కట్టు నాయన. భజంత్రులు భజంత్రులు. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మాంగళ్యం తంతునానేన. ఆగండి 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 ఆగండి. హర్షిత్ చంద్ర గారంటే మీరేనా? ఎస్. ఏం పని మీద వచ్చారు? ప్రేమ్ అనే వ్యక్తి మీ హోటల్స్లో, మీ ఫుడ్ ఫ్యాక్టరీలో కుట్ర చేశాడని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ నా షాదీ జరుగుతుంటే ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు సార్? వెయిట్ మిస్టర్, మీరు చెప్పండి సార్. ప్రేమ్ అనే వ్యక్తి మీ బిజినెస్ మీద కుట్ర చేశాడు అనుకుంటున్నారా? అనుకోవడం ఏంటి, తనే చేశాడు. మరెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇవ్వాలనిపించలేదు. నాకు ఇవ్వాలనిపించింది, ఇచ్చాను. ఏంటి హర్షిత్ గారు, ప్రేమ్ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం ఏంటా అని ఆలోచిస్తున్నారా? నేను అలా కంప్లైంట్ ఇవ్వడం వల్లే వీళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మా ఎంక్వైరీలో ప్రేమ్కి ఫుడ్ ఫ్యాక్టరీలో జరిగిన కుట్రకి ఏ సంబంధం లేదని తేలింది. నో, వాడే చేశాడు. ఎస్ సార్, తనే చేశాడు. హర్షిత్ సార్ని బెదిరించి మరి బిజినెస్ మీద దెబ్బ కొట్టాడు సార్. ఆ ప్రేమ్ నన్ను పతనం చేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు. వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన నిజంగానే కుట్ర చేశాడు అని నమ్మలేం కదా సార్. బార్డర్లో ఉండే సైనికులు శత్రు దేశానికి ఎప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు. అలా అని వార్నింగ్ ఇచ్చిన ప్రతిసారి వెళ్ళి దాడి చెయ్యరు కదా సార్. ప్రేమ్ మీ బిజినెస్ల మీద కుట్ర చేశాడని మీరు మాట మాత్రమే అంటున్నారు, కానీ తనకి ఎటువంటి సంబంధం లేదని మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అసలు మేము అలాంటి పార్టీ చేసుకునే వాళ్ళం కాదు మేడం. అంత పెద్ద హోటల్కి వెళ్ళే వాళ్ళం కూడా కాదు. మాకంత స్తోమత కూడా లేదు మేడం. వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇలా పార్టీ అని హోటల్కి వెళ్ళండి, అక్కడ ఫోన్ చేస్తూ వాంతులు అవుతున్నట్టు నటించండి, ఒక్కొక్కరికి 3-4 వేలు ఇస్తామని చెప్పారండి. పోలీసులు ఉన్నారేంటి? మీనాక్షి ఎప్పుడూ వచ్చింది. హర్షిత్ చంద్ర హోటల్లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి తన పేరు చెడగొట్టాలని, తన బిజినెస్ ని దెబ్బ కొట్టాలని అగ్రవాల్ మేడం చెప్పారు. దాన్ని ప్రేమ్ మీదకి నెట్టాలని చెప్పారు. ఎలా చేయాలి ఏంటి అని మొత్తం ప్లాన్ అంతా మేడమే చెప్పారు. పెళ్లి చూడకుండా ఫోన్లో ఏం చూస్తున్నారు? చూశారుగా, మీ బిజినెస్ల మీద జరిగిన కుట్ర వెనుక అగర్వాల్ అనే వ్యక్తి ఉందని తెలిసింది. నో సార్, ఇవన్నీ ఫేక్ వీడియోస్.
అగర్వాల్కి ఈ కుట్రకి ఏ సంబంధం లేదు సార్. అదంతా ప్రేమ్ గాడే చేశాడు. ఈ మీనాక్షి ఈ పెళ్లి ఆపేయాలని ఇదంతా చేస్తోంది. సార్, అగర్వాల్ నాకేం శత్రువు కాదు, ఈవిడ గారు నాకేం చుట్టం కాదు. సాక్ష్యాలను బట్టి ఎంక్వైరీ చేయడం చట్టం. నేను జస్ట్ ఈ వీడియోలు చూసి మాట్లాడట్లేదు. డైరెక్ట్గా ఆ పర్సన్ని ఇంట్రాగేట్ చేశాను. ప్రతి స్పాట్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. కానిస్టేబుల్స్ సార్. వెళ్ళి అగర్వాల్ ఉందేమో వెతకండి. ఓకే సార్. సార్, ఏంటి సార్ ఇది? ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మీరు ఇలా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు సార్. సార్, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఏంటి సార్ డ్యూటీ? సరే, మీరు అన్నట్టు ప్రేమ్ తప్పు చేయలేదు, అగర్వాలే తప్పు చేసింది అనుకుందాం. వెళ్ళి అగర్వాల్ని అరెస్ట్ చేసుకోండి. అవును సార్. నా షాదీ మధ్యలో మీ సోదీ ఏంటి? మీరు వెళ్ళి అగర్వాల్ని అరెస్ట్ చేసుకోండి. నా షాదీ డిస్టర్బ్ చేయొద్దు సార్. సారీ మిస్టర్ శాండీ, అగర్వాల్ చేస్తున్న కుట్రల వెనక మీరు కూడా ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్, నాకేం తెలీదు సార్. అమ్మ తోడు సార్. అగర్వాల్కి నాకు సంబంధమే లేదు సార్. నన్ను వదిలేయండి సార్. నేను షాదీ చేసుకోవాలి సార్. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పండి. సార్, నాది షాదీ సార్. ఇప్పటికే 2 సార్లు ఆగిపోయింది. పహలే 2 బార్ ఖరాబ్ హో గయా మేరా షాదీ. చూడండి ఎస్ఐ గారు, ఐ కాంట్ టాలరేట్ ఆల్ దిస్. ఇక్కడ పెళ్లి జరుగుతుంటే మీరు పెళ్లి కొడుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్తానంటారేంటి? ఇక్కడ కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారు. మీరు అది అర్థం చేసుకోకుండా నా కాబోయే అల్లుని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. సార్, మీకు ఆల్రెడీ చెప్పాను, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఇందులో ఏ ఉద్దేశమూ లేదు. మొత్తం వెతికాం సార్, అగర్వాల్ ఎక్కడ కనిపించలేదు. మీరు వస్తున్నారని తెలిసి ఎస్కేప్ అయి ఉంటుంది. ఓకే, ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకురండి. సార్, సార్, నేను ఒప్పుకోను. ఒప్పుకోనంటే కుదరదు సార్. తన్ని కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేయాలి. ఆ కుట్ర గురించి, అగర్వాల్ గురించి ఇంకా నిజాలు తెలియాలి. చూడండి సార్, మీరు ఇలా చేస్తే నేను కమిషనర్ గారికి చెప్పాల్సి వస్తుంది. కమిషనర్ గారి పర్మిషన్ లెటర్, అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాం. కానిస్టేబుల్స్ సార్. అరెస్ట్ చేయండి. ఓకే సార్. సార్, నన్ను అరెస్ట్ చేయొద్దు సార్. నా షాదీ సార్. సార్ 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 తాళి కట్టాల్సిన ఈ చేతులకి సంఖ్యలు వేయడం కరెక్ట్ కాదు సార్. సార్, హర్షిత్ సార్, నన్ను విడిపించండి సార్. సార్, సార్, అవసరమైనప్పుడు మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళొద్దు సార్. కానిస్టేబుల్స్ తీసుకురండి. సార్ సార్ ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ సార్ చూసారా హర్షిత్ గారు, ఇన్నాళ్ళు మీరు ఏ తప్పు చేశాడనుకున్నారో ప్రేమ్ ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ అయింది. మీ పక్కనే ఉంటూ మీరు నమ్మిన వ్యక్తులే ఈ రోజు దోషులుగా అరెస్ట్ అయి వెళ్తున్నారు. మీకు నిజం తెలియాలని ఇదంతా చేశాను హర్షిత్ గారు. ఆ అగర్వాల్ శాండిల్ లాంటి చీడు పురుగుల వల్ల మీ కూతురు జీవితం నాశనం కాకూడదని ఇదంతా చేశాను. వాళ్ళ నుండి మీ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాకూడదు అని ఇదంతా చేశాను. మిమ్మల్ని నా మాట నమ్మమని నేను చెప్పట్లేదు. జరుగుతుందంతా ఒకసారి మీరే అనలైజ్ చేసుకొని నిజమేంటో అబద్ధమేంటో మీరే తెలుసుకోండి.
అమ్మయ్యా, ఎలాగైతేనే చివరి క్షణంలో మీనాక్షి అక్క వచ్చి ఆ సొంటిగడి పిల్లిని అట్టకెక్కించింది. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా, చీకటేదో వెలుతురేదో మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. హాయ్ జాను. ఈ టైంలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. నీ మనసులో నా మీదున్న ప్రేమ పూర్తిగా చనిపోయిందని నాకు అర్థమైంది. ఎస్ జాను, ఐఎమ్ గోయింగ్ టు డై. సూసైడ్ చేసుకోబోతున్నాను. అది కూడా నువ్వు వేరొకరితో తాళి కట్టించుకుని మన ప్రేమని చంపడానికి ముందే నేనే చచ్చిపోవాలనుకుంటున్నాను. బహుశా నువ్వు ఈ దౌర్భాగ్యుడి వీడియో చూసేసరికి నేనుండకపోవచ్చు. బాయ్ జాన్, లవ్ యూ, బాయ్. ప్రేమ్కి ఫుడ్ ఫ్యాక్టరీలో జరిగిన కుట్రకి ఏ సంబంధం లేదని తేలింది. వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన నిజంగానే కుట్ర చేశాడు అని నమ్మలే కదా సార్. ప్రేమ్ మీ బిజినెస్ మీద కుట్ర చేశాడని మీరు మాట మాత్రమే అంటున్నారు, కానీ తనకు ఎటువంటి సంబంధం లేదని మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. హర్షిత్ జీ, మొత్తం నాశనం అయిపోయింది అగర్వాల్. ఈ హర్షిత్ చంద్ర పరువు మొత్తం పోయింది.
ఆ మీనాక్షి కళ్ళ ముందే అంతా చేస్తున్నా నేను చేతకాని వాళ్ళలో ఉండిపోయాను. ఆ మీనాక్షి నా కూతురు పెళ్ళి ఆపుతుంటే నేను చవటదొద్దమలా చూస్తూ ఉండిపోయాను. నా కూతురు పెళ్లి నేను జరిపించుకోలేని అసమర్థుల్లా ఉండిపోయాను. శాండీని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు అగర్వాల్. నాకు కూడా తెలిసింది సార్. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అగర్వాల్? మీనాక్షిని నీడల వెంటాడతాను, మీనాక్షిని అడ్డుకుంటానని చెప్పి ఎందుకు ఆపలేకపోయావు? అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వు అసలు తన ప్లాన్ని అంచనా వేయలేకపోయావు. అందుకే తను పథకం ప్రకారం చివరి వరకు ఆగి దెబ్బ కొట్టింది. కావాలని నా పరువు తీయాలని అలా చేసింది. ఛ! అసలు ప్రేమ్ గారిది ఏ తప్పు లేదంటూ పర్ఫెక్ట్గా సాక్ష్యాలు సృష్టించింది, పోలీసుల్ని నమ్మించింది. చిన్న వంక పెట్టడానికి కూడా వీలు లేకుండా మొత్తం క్రియేట్ చేసింది. పోలీసులు డైరెక్ట్గా సాక్షుల్ని ఇంట్రాగేట్ చేసి కూడా ప్రేమ నిర్దోషం తేల్చారంటే మీనాక్షి చాప కింద నీరులా ఎంత వర్కౌట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. కొంపదీసి మీనాక్షి చెప్పింది నమ్మి నేను ఆ కుట్ర చేశానని అనుకోడు కదా. ఇంకా నయం, ఆ మీనాక్షి చెప్పింది నమ్మి నన్ను అనుమానించలేదు. చచ్చా, మిమ్మల్ని అనుమానించడం కాదు అగర్వాల్. అదే ఆ మీనాక్షి ఎవరో డమ్మీ సాక్షుల్ని తీసుకొచ్చిందని, వాడెవడో బౌన్సర్ గాడితో ఏదో చెప్పించిందని మీరు నన్ను అనుమానిస్తారేమోనని అనుకుంటున్నాను. అసలు ఆ ప్రేమ్ గాడి మీద మీ మేనేజర్ చెప్పినప్పుడే ఈ కుట్రలన్నీ చేసింది వాడేనని కన్ఫర్మ్ అయ్యింది కదా సార్. మరి అలాంటి వాడిని కూడా మీనాక్షి తప్పించి నువ్వు తప్పు చేసావన్నట్టుగా చెప్తుంది. ఆ టైంకి నువ్వు లేవు కాబట్టి సరిపోయింది, లేదంటే నిన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లేవారే. నువ్వెన్నో ప్లాన్లు వేసి పెళ్లి వరకు తీసుకొచ్చావు. నేను ఒక్క ప్లాన్తో అవన్నీ తుత్తునియాలు చేశాను. నెక్స్ట్ నువ్వే అగర్వాల్. నువ్వు ఒక్క గోల్ మాత్రమే వేశావు. నువ్వు అర్థం చేసుకోలేని గేమ్ స్టార్ట్ చేయబోతున్నాను.